దైవిక స్వస్థత ప్రార్థన. చూడండి, వినండి జాగ్రత్తగా. మహిమ ప్రభావములు గల తండ్రి, మానవుని కొరకు సమస్త దానములు గల భూమి ఆకాశంలో కలగజేసిన తండ్రి, వందనములు. మానవుడు తన జ్ఞానంను వినియోగించి నీవు కలగజేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు సృష్టిలో నీ ప్రభావంను ఉంచిన తండ్రి, నమస్కారములు. నిన్ను స్వస్థతపరచు యెహోవాను నేనే అని పలికిన తండ్రి, నీ ప్రవక్తల ద్వారా అనేక రోగులను స్వస్థతపరచిన నీకు స్తుతులు. రోగులను స్వస్థతపరిచిన నీకు స్తుతులు. కుమారుడవైన తండ్రి, నీవే స్వయముగా నీ ప్రభావము చేత రోగులను స్వస్థతపరిచిన నీకు స్తుతులు. ప్రభువా, పక్షవాత రోగి నీ యొద్దకు తేబడి నిన్ను అడగకపోయినను వాని హృదయంలోనున్న కోరికను బట్టి స్వస్థతపరిచిన నీకు వందనములు. దేవా, మానవుడవైన ప్రభువా, సేన దయ్యములు పట్టినవాడు నిన్ను చూచి నమస్కరించి చర్యను బట్టి అతనిలోని దయ్యములను వెళ్ళగొట్టిన నీకు నమస్కారములు. జీవమైన తండ్రి, ఒక అధికారి వచ్చి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినాను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకును అని అనెను. అధికారి నిన్ను కోరిన వెంటనే వెళ్ళి ఆ చిన్నదానిని బ్రతికించిన దేవా, నీకు స్తుతులు ప్రణుతులు. ఏర్పాటు రక్షకుడవైన ప్రభువా, కానాను స్త్రీ వచ్చి తన కుమార్తె స్వస్థత కొరకు ప్రాధేయపడి అడగగా ఆమె కుమార్తెను బాగు చేసిన నీకు వందనములు. పరిశుద్ధుడవైన తండ్రి, 10 మంది కుష్ఠరోగులు మమ్మును కరుణించుమని వేడుకొనగా వాని మనవి విని మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనుడని చెప్పిన నీ మాట ప్రకారం వారు వెళ్ళుచు దారిలో బాగుపడిరి. ఈ విధముగా స్థలాంతరమున బాగు చేసిన నీకు స్తోత్రములు. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని చెప్పుచున్నాను అని సెలవిచ్చిన ప్రభువా, మేము ప్రార్థించినవియు ఆశించినవియు నెరవేరనప్పుడు నెరవేరినవని నమ్మగల గట్టి విశ్వాసం పద్ధతిని మాకు అలపరచిన నీకు వందనములు. మా స్థితిని గతిని ఎరిగిన తండ్రి, మేమెంత ప్రార్థించినా నెరవేరనప్పుడు మా ప్రార్థనాంశములు నీ దివ్యచిత్తమునకు సంపూర్ణముగా సమర్పించి నీ సహాయమును కొరకు అబ్రహాం వలె నిరీక్షింపగల కృప దయచేయుదువని నమ్ముచు నీకు స్తుతులు చెల్లించుచున్నా. పరిశుద్ధుడవైన తండ్రి, నీ సంఘమునకు నీ శక్తులను దయచేసి 2000 సంవత్సరముల నుండి అనేకులను నీ ప్రభావం బాగు చేయుచున్న నీకు స్తోత్రములు. మాకు కలిగిన జబ్బు పేరు అను ఆ స్వస్థతను మీరు పాదముల యొద్ద ఉంచి ప్రార్థన చేస్తున్నాము. మీ ప్రభావం చేత ఈ అస్వస్థతను తొలగించి స్వస్థత దయచేయుమని విశ్వాసంతో వేడుకొనుచున్నాము. ఈ స్తుతులు త్వరగా రానున్న యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమేన్. స్వస్థత స్తుతి. లోకైక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా,
వాక్యమును పేరుగల ప్రభువా, నిన్ను గురించి వాక్యమనియు దేవుడవనియు రాయించినందుకు నీకు అనేక వందనములు. సమస్తమును నీ మూలంగా కలిగినదనియు కలిగి ఉన్నదేదియు నీవు లేకుండా కలగలేదనియు గ్రంథంలో నున్నందుకై నీకు స్తోత్రములు తండ్రి. ఈ వ్రాతను బట్టి ఉపయోగకరమైన సూర్య చంద్ర నక్షత్రములు, వర్షము, వాయువు, పక్షులు, జంతువులు, వృక్షాదులు, భూమిలోని లోహములు ఇవన్నీ నీవు లేకుండా కలగలేదు గనుక నీకు అనేక స్తుతులు. వాటికి నరులకున్నట్లు వాకున్న ఎడల అవి కూడా మమ్మును కలగజేసినందులకు నీకు వందనములు అని చెప్పక మానవు. వాటి ఉనికి నీకు కీర్తి తెచ్చినది గాను వందనములు ఆచరించినది గాను ఉన్నది గనుక నీకు అనేక వందనములు. లోక పాప మయమై ఉన్నందువలన లోకము వలన తెలియబడుటకై లోకంలో ప్రత్యక్షమైనావు గనుక నీకు అనేక నమస్కారం. కొన్నాళ్ళు లోకమును నీ నివాస స్థలముగా ఏర్పరచుకొనుట వలన లోకమును గణపరచినావు గనుక నీకు వందనములు అర్పించుచున్నాము. మా మనవులు నిన్ను అంగీకరింపవలెనని కోరి ఉన్నావు. మా మనవుల శరీరమునే ధరించుకొని ఉన్నావు. ఇట్లు మా శరీరమును గౌరవపరచి ఉన్నావు గనుక నీకు అనేక స్తోత్రములు. పాపమును బట్టి వ్యాధితో నిండి ఉన్న శరీరములను స్వస్థతపరిచినావు గనుక నీకు అనేక స్తుతులు. ఒక్క శరీరమునే గాని శరీరమును నివాస మందిరముగా కలిగి ఉన్న ఆత్మకు నివాసము కలిగించి స్వస్థతపరిచినావు గనుక నీకు స్తోత్రములు అర్పించుచున్నాము. ఓ యేసు ప్రభువా, నీవు కలగజేసిన లోకంలోనికి వచ్చిన పావన దేవా, శరీరమును స్వస్థతపరిచిన శరీర రక్షకుడా, ఆత్మను శుద్ధి చేసిన ఆత్మరక్షకుడా, నీకు అనేక వందనములు. శరీరాత్మల వైద్యుడవైన తండ్రి, నా శరీరాత్మల కలంకమును పరిహరింతువని నీకు స్తుతులు అర్పించుచున్నాను. శరీరంలోని బాధలను, ఆత్మలలోని బాధలను లేకుండా చేసి మాకు విమోచన కలిగింతువని నమ్మి, ఓ విమోచనకర్త నీకు మా వందనములు ఆచరించుచున్నాం. దీన రక్షకుడా, మమ్మును రక్షించుకొన శక్తి లేని దీన ప్రజలను రక్షింపగల ఉద్యోగంను వహించి నీ ఉద్యోగంను యుక్తమైన రీతిని నిర్వహించుకున్న దీన రక్షకుడా, మా దిన ప్రార్థన ఆలకింతువని ఆశించి నీకు స్తోత్రములు అర్పించుచున్నాను. నీవు దేవుడవు గనక మా వ్యాధి బాధలు మేము చెప్పక ముందే నీకు తెలిసే ఉన్నది. ఈ విషయము మాకు ఆదరణకరమైన విషయమై ఉన్నది. మాకు తెలియజేసిన ఈ విషయమును గురించి నీకు అనేక వందనములు అర్పించుచున్నాం. ఓ తండ్రి, నిన్ను ఎట్లు వేడుకొనవలెనో మాకు తెలియకపోయినను మా అంతరంగంలోనున్న కోరికలను బట్టి మమ్మును బాగు చేయుదువని విశ్వసించి నిన్ను వందించుచూ ఉన్నాం. ఆమేన్. స్వస్తి ప్రార్థన. ఇప్పుడు స్వస్తి ప్రార్థన. దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీవు దేవుడవైనను మా మానవులకు కనబడుటకును మోక్షలోక బోధలు వినిపించుటకును వ్యాధితో కలిసి మెలిసి ఉండుట వలకును నరుడుగా జన్మించినావు గనుక నీకు అనేక నమస్కారములు తండ్రి. నీ వీటి లోకములో నున్నప్పుడు ఒకనొక పక్షవాత రోగిని చూచి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పి మొట్టమొదట తన పాపములు పరిహరించినావు గనుక నీకు స్తోత్రం. తర్వాత అతడు తన జబ్బును గురించి ఏమీ చెప్పుకొనక ముందే అతనిని ఇంటికి వెళ్ళుమని చెప్పినావు. వెంటనే అతని జబ్బు బాగైనందున సంతోషముతో అతడు ఇంటికి వెళ్ళాడు. కాబట్టి నీకు అనేక వందనములు. నా పాపములు కూడా క్షమించుము. నా జబ్బులు బాగు చేయుము. ఇట్లు చేయుదువని నేను నమ్ముచున్నాను. మా కాలంలో
కూడా నీవు వేల కొలది ప్రజలను నీ ప్రభావం వలన బాగు చేయుచున్నావు. నీకు అనేక స్తుతులు. నా శరీరంలోని జబ్బులు బాధలు నాకంటే నీకే బాగుగా తెలుసును. పాపులను రోగులను చూచి నీవు జాలిపడుదువు, నమ్మిన ఎడల బాగు చేయుదువు. తండ్రి, నీ పాపములను పరిహరించు. నీవు పాపములను పరిహరించు వాడవు గనుక నీవు నా ఆత్మ వైద్యుడవు. నీవే నా రక్షకుడవు, నీవే నా పోషకుడవు. కాబట్టి నిన్నే నా మనసులోను బహిరంగములోను పూజింతును. ఎటువంటి వ్యాధి అయినను, ఎంత దీర్ఘకాల వ్యాధి అయినను సులువుగా ఒక్క క్షణంలో నీవు బాగు చేయగలవని నమ్ముచున్నాను. నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా పోషకుడవు, నీవే నా యొద్ద నిత్యము వహించుగల సహవాసివి నీ గనుక అందుకే నన్ను నీ వశం చేసుకున్నావు. ఓ తండ్రి, పీడితులతోనున్న దయ్యములను వెళ్ళగొట్టుము. సంతానం లేని వారికి సంతానం దయచేయము. చిక్కులలోనున్న వారిని విడిపింపుము. నీ సంగతులు లోకస్తులందరికీ ప్రకటించుము. నాకు బోధ తరచుగా వినిపించుము. దాని వలన నాలో నమ్మిక కలిగించు. నా నమ్మకను బట్టి నీవు నాకు చేయదలచిన ఉపకారములు దయచేయము. నా పాపములు, వ్యాధులు, నిత్య శిక్షణ పరిహరించుటకై నీ ప్రాణమును దారపోసిన ప్రభువా, నీకు అనేక స్తోత్రములు. నేను నీ యొద్దకు రావలసిన గడియలోనే మోక్షమునకు చేర్చుకొనుము. ఇట్లు నీవు నాలో కీర్తినందుము అని మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము. ఆమేన్. జబ్బుగానున్న వారి కొరకు ప్రార్థన. మార్కు సువార్త 11:24 వచనములు మన ప్రార్థనలకు ఆధారం. ఓ దేవా, సృష్టికర్త, మా తండ్రి, తలపోటు మాడుపోటు మతి చాంచల్యము, చుండ్రు, దురద, వెంట్రుకలు ఊడిపోవుట, తలకు పేలెక్కుట, ఈ విధమైన శిరస్సు బాధలు ఉన్నవారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను. నీకు నమస్కారములు. ఆమేన్. చెవిపోటు, చెవిలో చీము కారుట, వినబడకపోవుట, ఈ విధమైన జబ్బులు గల వారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచు ఉన్నాను. అలాగే చెవిలో స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను. కండ్లు కలుగుట, కంటిలో పువ్వులు, కంటి నొప్పి, మంటలు, దురదలు, నీరు కారుట, మసకగా కనబడుట, దృష్టిహీనత, ఈ మొదలైన వారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను. నాసిక జబ్బు పడిసేము, నాసిక జబ్బు పడిసేము, కొందరికి నాసిక రంధ్రములు పెరుగుట, కాయలుండుట వలన వాటిని డాక్టర్లు కాల్చుదురు. అట్టి జబ్బులు ఏవైనా ఉన్న వారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను. ముక్కు చీదుట, రక్తం కారుట, ముక్కు వ్యాధులు బాగు చేయుటకు కూర్చుకొనుటకు డాక్టర్లు ఉన్నారని వెళ్ళుదురు. వారి దగ్గర తగ్గనివి నేనిక్కడ బాగు చేయుదువని నమ్ముచున్నాను. దగ్గు, క్షయ, రొంప దగ్గు, అన్ని విధములైన దగ్గులు గల వారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచు ఉన్నాను. సంతానం లేని వారికి సంతానం దయచేయుదువనియు, ఇబ్బంది గల వారికి ఇబ్బంది తీర్చుదువనియు, అప్పు గలవారికి అప్పు తీర్చుదువనియు, విషపురుగుల బాధ గల వారికి బాధ నివృత్తి, కోర్టులో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగింతువనియు నమ్ముచున్నాను. చేతబడి, బాణమతి, శక్తి పూజ, మెస్మరిజం, ఈ మొదలగు వాటి వలన హాని పరిహరింతువని నమ్ముచున్నాను. పరీక్షలలో జయము కలుగు కృప, వివాహంలో మంచి ఏర్పాట్లు కలుగు కృప,
కుటుంబ కలహములు తీర్తువని నమ్ముచున్నాను. మీటింగులకు రావాలని అనుకుంటే తక్కిన వారు రానివ్వరు. అట్టి ఆటంకములు తీసివేతువని నమ్ముచున్నాను. తల్లిదండ్రులలోని దుర్గుణాలు వారిలోని జబ్బులు పిల్లలకు రాకుండా చేతువని నమ్ముచున్నాను. ధనాపేక్ష కలిగియుండు వారికి అట్టి అపేక్ష తీసివేతువని నమ్ముచున్నాను. గుండెలో ఒక భక్తునికి ధనాపేక్ష కలిగినందున అతనికి చాంచల్యము కలిగినది. ఇంకొకరికి జబ్బు, వేరొక నష్టము, ఇట్టివి అనేకములు కలుగుచున్నాయి. ఈ జాబితాలలోని వాటిని పరిహరించుమని నమ్ముచున్నాను. దశమ భాగం ఇవ్వని వారికి ఇబ్బంది కలుగును. ఇచ్చిన వారు భాగ్యవంతులవుదురు. జీవాంతం మందు మాకు ప్రతిఫలము కలుగునని నమ్ముచున్నాను. మేము తలంచుకున్న పనులన్నీ ఫలములు చేయువని నమ్ముచున్నాను. ఆమేన్. రోగులు చేసుకునవలసిన ప్రార్థన. ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీవు వైద్యుడవైనావు ఉన్నావు గనుక వందనములు. నీ యొద్దకు పూర్వకాలము ఎంతమంది రోగులు వచ్చినారో అందరినీ బాగు చేసినావు గనుక నన్నును బాగు చేయము. ఎటువంటి వ్యాధి అయినా బాగు చేసినావు గనుక నా వ్యాధి బాగు చేస్తావు. ఓ తండ్రి, నేను నిన్ను నమ్ముకొని ఉన్నారు. తగిన ఔషధము దొరికేటట్టు చేసి కూడా నీవు బాగు చేయగలవు. ఔషధం లేకుండా కూడా బాగు చేయగలవు. నీ వాక్యమే ఒక గొప్ప ఔషధం. నీ వాక్యము నాకు ఇంకను బాగుగా నేర్పించుము. ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీవు దయ్యాలను వెళ్ళగొట్టితివి, ఇప్పుడు కూడా వెళ్ళగొట్టగలవు. పాపాత్ముల పాపములు క్షమించితివి, చనిపోయిన వారిని బ్రతికించితివి. నేను నిన్ను నమ్ముకొనుచున్నాను గనుక నీవు ఎంత ఉపకారమైనా చేయగలవు. నాకు నమ్మిక కలిగించు. మనసులోనికి అపనమ్మిక రానియ్యకుము, అవిశ్వాసం రానియ్యకుము, సందేహము రానియ్యకుము. నా మనసులో ధైర్యం కలగజేయము. విసుగుదల కలుగును, దానిని రానియ్యకుము. ఓ తండ్రి, నీకు అనేక నమస్కారములు. నా మనసులో ధైర్యం, విశ్వాసం, నిరీక్షణ కలిగించుము. జబ్బులు బాగు చేయుము. నేను ఎల్లప్పుడూ నీ సేవలో ఉంటాను. నాకు పరిపూర్ణ ఆరోగ్యం దయచేయము. ఈ కాలంలో కూడా అనేక మంది రోగులు మందులు వాడుకొనకుండా బాగు అగుచున్నారని అనుకొనుచున్నాను. నా ప్రార్థన నీ కృపను బట్టి ఆలకించుమని వేడుకొంచున్నాను. ఆమేన్. ప్రార్థన చేయుటకు సూచన. నీవే స్వయంగా పూర్వకంగా నీ హృదయంలోని కష్టములన్నీ మనవులన్నీ నీ తండ్రి ఎదుట దారపోయాము. నీ మనస్సునకు సంతృష్టి కలిగే వరకు ప్రార్థన చేయము. నీ ప్రార్థనలకు జవాబు వచ్చునని కనిపెట్టుము. జవాబు వచ్చే వరకు మోకాళ్ళ మీద ఉండుము. ప్రసంగించుటకు నీకు ఎవరైనా జత వచ్చే వరకు ఆక ఇరుకులకు సువార్త స్వతంత్రముగా చెప్పు. ఒకవేళ నీవు ప్రసంగం చేసే ఆ సమయం వినేవారికి ఆఖరు సమయమై ఉండవచ్చు. నీవు రక్షింపబడినావు గనుక ప్రతిదినం ఎవరికో ఒకరికి రక్షణ వార్త చెప్పవలెను. దాతృత్వము అనగా దేవుని సంఘాభివృద్ధి కై చందాలు ఎంత ఇవ్వవలెనో ఇది ఇతరులను అడుగగా ధారాళంగా ఇవ్వవలెను. సలహాలు అనగా ఏదైనా ఒక చిక్కు వచ్చినప్పుడు గాని, మిక్కిలి కష్టమైన పని వచ్చినప్పుడు గాని దేవుని సలహా అడుగు. ఇతరుల యొక్క సలహాల మీద అనుకొనవద్దు. ఏ పని అయినా స్వతంత్రముగా నీ అంతటా నీవే చేయుము.
నీవే అని నమ్మిక. యేసు నాకు నీవే అని నమ్మిక. పెడదారిని బోవగా నా మీదికి ఇడుమాలెన్నియో రాగా, అడవిలో బడి నేను ఉండగా, అడవిలో బడి నేను ఉండగా, తడవకుండా దొరుకు ధాన్యమౌ మార్గంలో. నీవే అని నమ్మిక. యేసు నాకు నీవే అని నమ్మిక. స్వస్థత ప్రార్థన. యేసు ప్రభువా, మీ పేరులోనే రక్షించేవాడవని ఉన్నది. వైద్యుడు సగము జబ్బు ఆపి సగములో విడిచిపెట్టి వెళ్ళడు. అలాగే నీవు ఒక శరీర వ్యాధి బాగుచేసి ఆత్మజీవంలోని పాప వ్యాధి బాగు చేయకుండా మనుష్యుని విడిచిపెట్టవు గనుక నీవు 2 విధములైన వైద్యుడవై ఉన్నావు గనుక స్తోత్రములు ప్రభువా. లోక వైద్యుడు ఆసుపత్రిలో ఎన్నో మందు ఇస్తే రోగులు బాగుపడ్డారు. అయితే నీవు సువార్తలలో వ్యాధిగ్రస్తులను ఒకేసారి బాగు చేసినావు. మా దేశంలో జబ్బుగానున్న రోగులకు ఒకసారి ప్రార్థన చేస్తే మరుసటి వారము మరలా వత్తురు. అయితే పూర్ణ విశ్వాసం ఉన్న ఎడల ఒక్కసారితోనే బాగుపడుదురు. అట్టి విశ్వాసం ఇక్కడ ఉన్న వారికి దయచేయము. వారు తెచ్చుకున్న తైలమును ఆ తైలమును బుడ్డిని వాడే రోగిని దీవించుము. కంటికి కనబడే రొట్టె రసం ఇచ్చుచు కంటికి కనబడని శరీర రక్తములు కూడా ఇస్తున్నావు కదా. అలాగే వెంటనే స్వస్థత కనబడకపోయినను ఒక్కసారి మీటింగునకు వెళ్ళని నిశ్చయించుకునే ధైర్యము దయచేయి. ఒక్కసారి మీటింగునకు వెళ్ళనని నిశ్చయించుకునే ధైర్యం దయచేయి. ఈ తైలము నీ శిశువులు వాడిన తైలమును పెద్దలు వాడిన తైలమునై ఉన్నది గనుక మేము కూడా వాడుకొనుచున్నాం. ఈ గదిలో ఇప్పుడు ఎవరెవరికి జబ్బులు ఉన్నవో అవి వేళ్లతో పాటు పెకిలి వేయుము. వెంటనే ఆరోగ్యం కలుగజేయుము. మరలా స్వస్థత మీటింగునకు రాకుండా ఇంటి వద్ద స్తుతి చేసేటట్టు దీవించుము. ఆమేన్. స్వస్తి ప్రార్థన. యేసు ప్రభువా, పరమ వైద్యుడా, నీవు ఇజ్రాయేలు దేశం యొక్క పట్టణంలో సంచరించి నానావిధ రోగులను స్వస్థత పరిచినావు కాబట్టి వందనములు. అది గొప్ప సంగతి. నీవు ఒక మాట అన్నావు, నా శిశువులు నాకంటే గొప్పవి చేస్తారన్నావు. పేతురు యొక్క నీడ తగిలిన కొంతమంది బాగైరి. ఈ అద్భుతము నీవు చేసినట్టు లేదు, నీ శిశువుడు చేశాడు. అలాగే ఇప్పుడు స్వస్థతశాలలో ఈవేళ నీ శిశువులు ప్రార్థన చేసే చాలామంది రోగులు బాగైపోతున్నారు. అయితే నీవు బాగు చేసినావని భావిస్తూ ఉన్నాము. అక్కడ పాలస్తీనాలో పబ్లిక్గా బహిరంగముగా తిరిగిన నీవు ఇప్పుడు లోకంలో ఎక్కడ స్వస్థత కలుగుచున్నదో అక్కడ ఉండి నీ సేవకుల ద్వారా స్వస్థత జరిగించుచున్నావు. నీవు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నావని పౌలు రాసిన మాట సత్యము. అప్పుడు బహిరంగముగా చేసిన పని స్వస్థత, ఇప్పుడు రహస్యముగా చేస్తున్న పని కూడా స్వస్థతే గనుక
అప్పుడు స్తుతికి కారణభూతుడవగు. అలాగే ఇప్పుడును మరింత స్తుతికి కారణభూతుడవు. ఇప్పుడు మందిరమునకు వచ్చిన వారిని గురించి కూడా ప్రార్థించుచున్నావు. అది కూడా స్వస్థతే. మేము చేసినట్లు కాదు, నీవు చేసినట్లే. ఆ ప్రార్థనలు రోగులు విని ప్రార్థనలు చేస్తున్న స్వస్థత అని నమ్మిన ఎడల వారి హృదయంలో కృతజ్ఞత ఉండును. తైలము తెచ్చు కొనిన దీవెన కోరుచున్నావు. నేను నా చేయి చాపి దీవించకపోయినను నోటి మాటలతో మాత్రమే దీవించినప్పటికీ అది నీవు చేయి చాపి తైలము మీద వేసి దీవించినట్టే అని వారు తెలుసుకొనిన ఎడల ఎట్టి వ్యాధి అయినను అంతరించును. అట్టి కృప తైలము తెచ్చుకున్న వారికి చూపు. పూర్వకాలమందే కాక నేడును మా తైలమును కూడా యేసు ప్రభువు ఆశీర్వదిస్తున్నాడు గనుక మాకు పర్వాలేదని తైలము రాసుకుంటే ఎంత ధన్యులు. నీ వలన నీ శిశువుల వలన పాలస్తీనాలో స్వస్థత పొందిన సంతోషము వీరికి కూడా కలుగును. ఈ తైలము నీవు చెప్పినదే, బైబిల్లో రాసినదే కాబట్టి శిలాక్షరములు రాతలో పడినది, నెరవేరినది. నీకే మహిమ. ఆమేన్. శుద్ధి ప్రార్థన. యేసు ప్రభువా, నీళ్ళ వలన కలిగే శుద్ధియు పాల వలన కలిగే శుద్ధియు అసంపూర్ణమైనది. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన కలిగే శుద్ధి అశాశ్వతమైనది. అయితే అవి ఈ లోకమునకు మాత్రమే పనికి వచ్చును. నీ అమూల్య రక్తం వలన కలిగే శుద్ధి పైలోకమునకు పనికి వచ్చేది. మేము రాబోయే కాలమందు మేము నీ సింహాసనము యొద్దను మహిమలోను దేవదూతల ఎదుటను నీ పరిశుద్ధుల ఎదుటను ఉండబోచున్నాము. అందుకు పనికి వచ్చేటట్లు మమ్మును ఇప్పుడు నీ రక్తం వలన శుద్ధి చేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, ఒకప్పుడు నీవు యూదుల ఎదుట నిలువబడి నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు అని పలికిన నీ పరిశుద్ధతను వారికి చూపినావు. అట్లే మేమును నేడు లోకస్తుల ఎదుట నిలువబడి నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలరు అని పలికే ధైర్యమును పవిత్రతను అనుగ్రహించు. మా పరిశుద్ధత వెన్నెల వంటిదైనను ఎండ వంటిదైనను కాక నీ పరిశుద్ధత దయచేయమని వేడుకొంచున్నాము, ప్రార్థించుచున్నాము. ఆమేన్. మరణంను కొట్టివేయు ప్రార్థన. మృతి. దయగల యేసు ప్రభువా, నీవు హిజ్కియాకు మరణ శాసనమును ప్రవహించినావు 2వ రాజులు 2:1-6 వరకు. అయినను ఆయన ప్రార్థించగా కొట్టివేసినావు. ప్రవచించిన వాడవు నీవే, ప్రార్థించగా కొట్టివేసిన వాడవు నీవే. గవర్నమెంట్ వారు ఒక ఆజ్ఞ ప్రజలకు ఇచ్చినట్లయితే ప్రజలు అల్లరి చేయగా ఆ జీవో కొట్టివేస్తారు కదా. వారు జీవో కొట్టివేయగా ప్రజలు జీవో కొట్టివేయబడినదని చెప్పుకొందురు కదా. మొదటిది గ్రంథంలోనిది, రెండవది గవర్నమెంటులోనిది ఎత్తి ప్రార్థించుచున్నాము. నేను కాదు, నా స్నేహితులను విజ్ఞాపన చేయుచున్నారు. నీవు విజ్ఞాపన వింటావు కదా. ఎలాగంటే పేతురునకు రేపు మరణము అనగానే సంఘమంతయు ప్రార్థించగా విని ప్రార్థించినావు గదా. విజ్ఞాపనలు వింటావని నిన్ను స్తుతించుచున్నాము. మత్తయి సువార్త 19:26లో నీవు ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యం అని అన్నావు. యేసు ప్రభువా, గోజులాడిన స్త్రీ ఉపమానము నీవే చెప్పినావు. దానిని ఆధారం చేసుకొని రోజు అడుగుదును, నాకు మరణము కొట్టివేయుము. లూకాసు వార్త 11:5-13లో రొట్టెలను దయచేసి స్నేహితుని గత నీవు చెప్పినావు. సిగ్గుమాలి మాటికి అడిగినందున రొట్టెలు దొరికినట్లు నీవే వ్రాయించినావు గాన సిగ్గుమాలి అడుగుచున్నాను, నెరవేర్చుము.
హిజ్కియాకు 15 సంవత్సరములు ఆయుష్నిచ్చినట్లు నేను 15 సంవత్సరములు అడుగుటలేదు గాని ఎఫెసీ 2:21లో ఉన్నట్లు అడుగు వాటిని అన్నిటికంటేను ఊహించి వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మహిమ కలుగును గాక. అది ఇది కలిపి ఇమ్మని అడుగుచూ ఉన్నాను. కాబట్టి ఆయుష్లనిమ్ము. లూకాసు వార్త 18:1-8లో విసుగకుండా ప్రార్థించమని నీవే అన్నావు, నీవే చెప్పినావు. నాకు విసుగుదల ఉన్న ప్రార్థించుచూ ఉన్నాను. శరీర బలహీనతల వలన విసుగుదల ఉన్నదని నీకును తెలుసును గనుక. 1 విసుగుదలను మరణమును కొట్టివేయుము అని కూడా ప్రార్థించుచున్నాను. 2 మరణమును కొట్టివేయుము అని కూడా ప్రార్థించున్నాను. ముసలితనములో చిగిరిస్తారని దావీదు కీర్తన 92:14-15లో ఉన్నది కదా. ఒకవేళ ముసలితనము వచ్చిన చిగిరిస్తానని నీ వాక్యంలో నీవే చెప్పిన దానిని ఎత్తుకొని ప్రార్థించుచున్నాను గాని కల్పించుట లేదు కదా. 103వ కీర్తన దావీదులో పక్షిరాజు యవనము ఇస్తాడని ఉన్నది కదా. అది ఎప్పుడు నాకిస్తావు? నేను వృద్ధాప్యములో నుండే యవన బలం ఇస్తామని ఉన్నది కదా. అది ఎప్పుడు నాకిస్తావు? నేను వృద్ధాప్యంలో ఉంటే యవన బలం ఇస్తామని వాక్యంలో ఉన్నది. అది పరలోకంలోనే కాదు, లోకంలోనూ ఇస్తావనే కదా. నా నామమందు ఏది అడిగినా ఇస్తాను అని అన్నావు. యోహాను సువార్త 14:14 వాక్యంలో ఉన్నదే. అడుగుచూ ఉన్నాను గాని ప్రభువా కొత్తది ఏది అడుగుట లేదు కదా. మార్కు సువార్త 11:24లో చెప్పినట్లు జరగక ముందే జరిగినదని నమ్మమన్నావు. జరగక ముందే జరిగిందని నమ్ముటకు ప్రయత్నం చేయుచున్నాను గనుక నేను నమ్మినట్టే కదా నీవు నెరవేర్చవలెను కదా. ప్రభువా సన్నిధి కూటంలో నాకే కాదు అనేకులకు జవాబులు ఇస్తున్నావు కదా. ఈ మరణమును కొట్టివేయమని అడిగిన వానికి కొట్టివేసి ఎందుకు జవాబులు ఇవ్వకూడదు? ప్రభువా దుష్ట స్వప్నాలు, దుష్ట దర్శనాలు, పిశాచి దర్శనాలు కలుగునప్పుడు శరీరంలో అనారోగ్యములు, మనసులో వేదనలు ఉండును గనుక అవి కొట్టివేసి ఆదరణ కలుగజేయమని వేడుకొంచున్నాను. ఆమేన్. హింసల కాలం. దయగల తండ్రి, శ్రమలు రానయ్యున్నవని నీవు తరచుగా చెప్పుచున్నావు గనుక మా తప్పించుకొనుటకు ప్రార్థించుటకు న్యాయమే కదా. దేశాధికారులు మత సామరస్యమును కాపాడవని ఎడల క్రైస్తవులకు శ్రమ వచ్చునని మేము గ్రహించుచూ ఉన్నాము. అయితే తప్పించుకొని ప్రార్థన చేయవచ్చును కదా. అది నీ చిత్తమైతే తప్పించుము. మా కండ్ల ఎదుట యోహాను 14:14 నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును అను వాక్యములు ఏమి అనే మాటను జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ఏమి అడిగినను చేస్తానన్నావు గనుక శ్రమకాలములో మమ్మును తప్పించుము. ఓ ప్రభువా, యెరూషలేము నాశనమగునని తెలిసి నీ శిశువులను ఉత్తరముననున్న దాను గోత్రములోని పెర్ల అనే గ్రామమునకు పంపివేసినావు కదా. అలాగే మా బైబిల్ మిషన్ విశ్వాసులను దాగుకొనే చోటికి పంపించమని వేడుకొనుచు ఉన్నాము. ఓ మా ప్రభువా, ఒక మాట ఉన్నది. అదేదనగా తిరస్కారణి విద్య. ఈ విద్య నేర్చిన వారు బజారులో నడుచుచుందురు గాని ఎవనికి నీ కనబడరు. హింసకుల యొక్క కండ్ల ఎదుట ఉన్నప్పటికీ వారికి కనబడరు. అట్టి విద్య హింసకాలంలో విశ్వాసులకు దయచేయుము.
సాధు సుందర్ సింగ్ ఒకప్పుడు రైలు బండిలో మొదటి తరగతి పెట్టెలో ప్రయాణము చేయుచుండెను. అట్టే చేర్చున అదే పెట్టెలో కూర్చున్న దొరకు కోపం వచ్చి, దొరలు కూర్చున్న పెట్టెలో మీరు కూర్చుండకూడదని గద్దించెను. ఆ దొర ఒక మూలకు వెళ్ళి కూర్చుండెను. సుందర సింగ్ అక్కడనే కూర్చుండెను గాని నీవు ఆ దొరగారికి కనబడకుండా చేసినావు. బండి స్టేషనుకు రాగానే ఇద్దరును ఒకే పెట్టెలో నుండి దిగిరి. ఆ దొరగారు నీవు ఇంతసేపటి నుండి ఎక్కడున్నావని ఆ సుందర్ సింగ్ ను అడిగాను. నేనెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే కూర్చున్నానని సుందర్ సింగ్ జవాబిచ్చాను. అతడు ఏమైనదో అని చింతించుచూ కూర్చుండిన ఆ దొర ఈ విషయమునకు చాలా సంతోషించాను. అలాగే మమ్ములను కూడా శ్రమల శత్రువులకు కనబడకుండా చేయకూడదా? మరియు ఓ తండ్రి, నాకు దాగుచోటు నీవే. కీర్తన 32:7 అని రాయించినావు గదా. గనుక మమ్ములను శ్రమ సమయములలో దాచిపెట్టుమని ఈ వాక్యమును బట్టి వేడుకొనుచున్నాం. మరియు ఓ దేవా, నీవు యిర్మీయాను దాచిపెట్టినావు గదా. యిర్మీయా 36:26 నీవు దాచిపెట్టిన ఎవరు కనుగొనగలరు? మా ఇంటిలో మేము, మా బిడ్డలు, పెట్టెలు, మంచములు అన్నీ ఉండును గాని మేము ఎవనికిని కనబడము. హింసకులు వచ్చి చూచి ఎవరు లేరు కొని వెళ్ళిపోవుదురు. గనుక విశ్వాసులను నీవే దాచిపెట్టుమని మనవి చేయుచున్నాము. మరి యొక్క సంగతి, ఓ ప్రభువా, ఐగుప్తులో 10 తెగుళ్ళు కలిగినవి గాని అక్కడనున్న నీ బిడ్డలకు ఇశ్రాయేలీయులకు వీటిలో ఏదియూ కలగలేదు. ఎంత